యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ వేడి చేసినట్లు అనిపించడం, యూరిన్ కూడా వేడిగా రావడం, యెల్లో కలర్‌లో రావడం, అవును. ఇట్లాంటి లక్షణాలు కనపడినప్పుడు మనం జనరల్‌గా బయట చిల్లగింజలు దొరుకుతాయి మనకి. హ్మ్. చిల్లగింజలని వైట్‌వి దొరుకుతాయి. అవి వాటర్‌లో ఏసి పెట్టుకోవాలి. పాతకాలంలో మనకి ఈ ఫిల్టర్స్ ఇవన్నీ లేవు లేనప్పుడు కదా! అవే తెచ్చుకొని వాడుకునేవాళ్ళనమాట. కుండలో వేసి పెట్టేసుకునేవాళ్ళు. ఏ రోజుకి ఆ రోజు మార్చాల్సుండేది. హ్మ్. ఒక కుండెడు నీళ్ళకి ఒక 5, 6 గింజలు సరిపోతాయి. 5, 6 గింజలు వేసేసుకొని నీళ్ళు పోసి పెట్టేసుకుంటే నెక్స్ట్ రోజు మార్నింగ్‌కి దాంట్లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ సెటిల్ డౌన్ అయిపోతాయి. అండ్ దాంట్లో కూడా కూలింగ్ ఎఫెక్ట్ కొంచెం వస్తది. సో, ఆ నీళ్ళు తాగడం వల్ల ఏంటంటే యూరిన్‌లో ఇన్ఫెక్షన్ ఉన్నా తగ్గిపోతుంది. మనకేమైనా చిన్న చిన్న మట్టి పార్టికల్స్ ఉండిపోయిన బాడీలో అవన్నీ కూడా ఫిల్టర్ అవుతాయి. ఇప్పుడు హ్మ్. కిడ్నీ స్టోన్స్ ఫార్మ్ అయ్యే ముందు జనరల్‌గా గ్రాన్యూల్స్ లాగే ఉంటది. అవును. దాని మీద మళ్ళీ మళ్ళీ పడి ఒక స్టోన్ లాగా ఫార్మ్ అవుతది. సో, హ్మ్. ఎర్లీ స్టేజెస్‌లోనే మనకు ఆ వరకు పోనీయకూడదంటే ఈ చిల్ల గింజలు బాగా ఉపయోగపడతాయన్నమాట.